ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. వారం రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో తిహార్ జైలుకు తరలిస్తున్నారు అధికారులు. సీఎం హోదాలో తిహార్ జైలుకు వెళ్తున్న మొదటి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 24 వరకు ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు కేజ్రీవాల్ సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారంటూ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ తన డిజిటల్ పరికరాల పాస్వర్డ్స్ కూడా ఇవ్వడం లేదని, విచారణ ఇంకా చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ తప్పించుకునే సమాధానాలు నాకు తెలియదు అన్న సమాధానం మాత్రమే ఇచ్చారంటూ ఈడీ కోర్టుకు రిపోర్టు ఇచ్చింది. ఈడీ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు సీఎం కేజ్రీవాల్కు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీ విధించింది. ఇదే సమయంలో తిహార్ జైల్లో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైన లాకెట్ను కలిగి ఉండటానికి అనుమతి కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు భగవద్గీత, రామాయణం, హౌస్ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి పుస్తకాలను జ్యుడిషియల్ కస్టడీలో చదవడానికి కోర్టును అనుమతి కోరారు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కోర్టు.